వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ పార్టీల మధ్య లేఖల యుద్ధం. ప్రజాభవన్ ముందు బారికేడ్లతో బందోబస్తు. ఏపీ మహిళలకు దీపావళి బొనాన్జా, ఉచిత గ్యాస్ సిలిండర్లపై చంద్రబాబు కీలక ప్రకటన. హైడ్రా మరో కీలక నిర్ణయం, నేటి నుంచి టెండర్లు. బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్. పీఎం మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే లేఖ రాయడంపై బీజేపీ అధ్యక్షుడు నడ్డా విమర్శలు గుప్పించారు. మీ విఫలమైన ఉత్పత్తి ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్నారు. అయినా మీ రాజకీయ అవసరాలకు పాలిష్ చేసి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అందుకే మీరు పీఎంకి లేఖ రాశారు అని నడ్డా దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ నంబర్ 1 ఉగ్రవాది అని కేంద్ర మంత్రి రన్నీత్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ పీఎంకి ఖార్గే లేఖ రాశారు. షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చెలో ప్రజాభవన్కు రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజాభవన్ వద్ద పోలీసులు భద్రత పెంచారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం ప్రజాభవన్ ముందు పోలీసులు బారికేడ్లతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు చెలో ప్రజాభవన్ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు కేవలం 2 లక్షల లోపు రుణాలు మాత్రమే మాఫీ చేసిందని, దీనితో రుణమాఫీ జరిగిన రైతులు ఆందోళనలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. దీపావళి నుంచి మరో హామీని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. సూపర్ 6లో భాగంగా ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపావళి నుంచి ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్న చంద్రబాబు సంక్షేమంతో పాటుగా అభివృద్ధి పనులను కూడా చేపడతామని తెలిపారు. మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో, ఉచిత గ్యాస్ ఇస్తాన్నామో, దీపావళికి శ్రీకారం చుడుతున్నాం. మొదటి గ్యాస్ కనెక్షన్ ఆ రోజు ఇస్తాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేస్తాం. హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు 23 చోట్ల 262 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఆఫ్లైన్లో టెండర్లు ఆహ్వానించిన హైడ్రా అధికారులు సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 27 వరకు బీడ్లు స్వీకరించనున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఏడాది కాలపరిమితితో ఈ బీడ్లను ఆహ్వానించారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం బెంగళూరులో అతన్ని అదుపులోకి తీసుకుంది. అక్కడ నుంచి నగరానికి తీసుకొస్తున్నారు. నేరుగా హైదరాబాద్లోని ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశం ఉంది. చూసారికి వివల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.